ఈ పెద్ద మనుషులు ఎవరైతే నిన్న మొన్నటి దాకా పరిపాలించినరో రాష్ట్రాన్ని దేశాన్ని వెళ్ళినరో వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే నాకు ఒక చిన్న కథ కూడా గుర్తొస్తా ఉన్నది. ఎట్లున్నదంటే వెనకటికి మన హైదరాబాద్ అసంటి ఊళ్ళోనే ఒక చిన్న పిల్లవాడు ఉండే. ఆ పిల్లగాడు చిన్నప్పటి నుంచే చదువు అబ్బలేదు, చదువుకోడు బంద్ చేసిండు. చిన్నప్పటి నుంచే చెడు సావాసాలు, దొంగతనాలు, తాగుడు అన్నిటికీ బానిసైండు. ఆఖరికి ఒకరోజు పెరిగి పెరిగి పెద్దవాడై 17-18 ఏళ్ళకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఒకరోజు బాగా తాగిన మత్తులో ఇంట్లోనే దొంగతనం చేయవేండు. దొంగతనం చేయబోతే వాళ్ళ అమ్మ నాన్న గట్టిగా పట్టుకున్నారు. పట్టుకొని ఇంట్లోనే దొంగతనం చేస్తావా అని చెప్పి నిలదీస్తే ఆ పిల్లగాడు ఆయనతో పక్కకు రోకల్ బండి ఉంటే రోకల్ బండ తీసుకొని ఆ తాగిన మత్తులో తల్లిని తనని దాన్ని కొట్టిండు. ఇద్దరు చచ్చిపోయిన అక్కడనే. మరి చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, పట్టుకపోయి జైల్లో పెట్టిండ్రు. మా నాయన నరసింహారెడ్డి గారి నాయకత్వంలో పోలీసులు బాగా పనిచేస్తున్నారు కాబట్టి జైల్లో పెట్టిండ్రు. తీసుకుపోయిన తర్వాత మరి జైలుకు తీసుకుపోయినాక తర్వాత శిక్ష చేయాలి కదా, కోర్టుకు తీసుకుపోయినారు. కోర్టుకు తీసుకుపోతే ఆ జడ్జి గారు నరసన్న లెక్క, మహమూద్ అలీ సాబ్ లెక్క పెద్ద మనిషి, 55-60 ఏళ్ళకు ఉంటాడు. కిందికెళ్ళి మీ దాకా చూసినట్టు పిల్లగాన్ని చూసి, అరే నేను చాలా మంది గలీజ్ గాలని చూసిన నా జీవితంలో, చాలా మంది క్రిమినల్లను చూసినా, కానీ నీలాంటి మాత్రం ఎక్కడ చూడలేదు. సొంత తల్లిదండ్రుని చంపిన దరిద్రుడివి, నీకు ఏం శిక్ష వేస్తే బాగుంటుందో చెప్పరా అన్నాడట. అంటే ఆ పిల్లగాడు నక్క వినయాలు ప్రదర్శించుకుంటా 2 చేతులు కట్టుకొని వంగి వంగి వినయాలు ప్రదర్శించుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథాన్ని సార్ నన్ను విడిచిపెట్టండి సార్ అన్నాడట. ఇలా ఈ నాయకుల కథ కూడా గట్లే ఉన్నది. నిన్న మొన్నటి దాకా మంత్రులుగా ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు 18 నెలలకే రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ ఇది గిట్లెందుకుంది, అది గట్లెందుకుంది అంటే మరి నువ్వేం చేసినావు ఇన్ని రోజులు? 60 ఏళ్ళు నీకు అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయలే. ఇవాళనేమో వచ్చి మళ్ళా మాకు ఓటేస్తే మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. ఆలోచించాలి దయచేసి మీరందరూ. అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తానట వెనకకి. ఇప్పుడు గట్లున్నది వీళ్ళ కథ. प्राइम मिनिस्टर रूस के एयरपोर्ट पे उतरे। मिस्टर मित्रों, प्राइम मिनिस्टर रूस के एयरपोर्ट पे उतरे तो हर मुल्क के सरबराह को वहां की फौज सलामी देती। सलामी दी, आप सलामी लिए और बैंड शुरू हो गया, जन गण मन नेशनल एंथम। हमारे प्राइम मिनिस्टर चलना शुरू कर दिए।